వెల్కమ్ టు ది ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మేము మరిన్ని ఫుడ్ వీడియోస్ అయితే చేయగలం అనమాట. ఈ రోజు అయితే మనం బ్రాహ్మణ భోజనానికి అయితే వచ్చేసాం అనమాట. అది ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసేయండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. మనకి కింద కూడా అవైలబుల్ ఉంటుంది, అట్లానే పైన కూడా ఉంటుంది అనమాట. అదైతే వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడైతే ఎప్పుడు బిజీగానే ఉంటుంది బ్రాహ్మణ భోజనం. ఇక్కడ కింద చూపించాం, లోపల కూడా చూపిస్తాం, పదండి. బ్రాహ్మణ భోజనంలో మీకు సిట్టింగ్ కింద అయితే ఉంటుంది అనమాట. అది ఎప్పుడు బిజీ ఉంటుంది. మీకు టైం లేదనుకుంటే పైన బఫెట్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి తినవచ్చు అనమాట. అదైతే చూపిస్తాం, పదండి. పొంగలి, ఇది వెజిటేబుల్ రైస్, రైతా, పులిహోర, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడైతే మేము మంచి బ్రాహ్మణ భోజనానికి అయితే వచ్చేసాం అనమాట. మీరు ఫెస్టివల్స్ కానీ ఎట్లకైనా మంచిగా ఫుడ్ తినాలి, ట్రెడిషనల్ ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడికైతే రావచ్చు. మంచిగా 16 ఐటమ్స్తో అయితే మనకి ఫుడ్ అయితే ఇస్తారనమాట. మంచిగా ఫస్ట్ అయితే బూరి అయితే తీసుకున్నాం. ఫస్ట్ మంచిగా నెయ్యి వేసుకొని బూరి అలా కన్నం పెట్టుకొని తింటే భలే ఉంటుంది అనమాట. చూడడానికి మంచిగా ఉంది. ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ ఉంటే భలే ఉందన్నమాట. మంచిగా ఇప్పుడు చక్కెర పొంగలి, మంచి జీడిపప్పు చక్కెర పొంగలి అనమాట. ఆ నెయ్యి చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందన్నమాట. గుళ్ళో దొరుకుతుంది కదా, ఆ విధంగా అయితే ఉందన్నమాట చక్కెర పొంగలి. మంచిగా ఇప్పుడు పులిహోర అయితే ట్రై చేద్దాం. చూడండి, పల్లీలు పప్పులతో అన్నీ వేశారు. పులిహోరలో ఫ్లేవర్ తగులుతూ తింటూ ఉంటే బాగుంది చాలా. రైతా కలుపుకొని అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు మంచిగా పప్పు ఆవకాయ అయితే ట్రై చేద్దాం. పప్పులో అలా కలుపుకొని ఆవకాయని, పప్పు ఆవకాయ కింద నెయ్యి వేసుకున్నాం అనమాట. అలా ఆవకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. పప్పులో ఆవకాయ ఎవరికి నచ్చదు చెప్పండి. పప్పు ఆవకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది పప్పు ఆవకాయ కాంబినేషన్ ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే 365 days ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఏం వాడరు అనమాట. మంచి బ్రాహ్మణ భోజనం తినాలి, హైదరాబాద్లో ఉండే అనుకుంటే ఫెస్టివల్ టైంలో ఖచ్చితంగా ఇక్కడ రావచ్చు. అది సంక్రాంతి అవ్వచ్చు, కనుమ అవ్వచ్చు, ఏ పెద్ద ఫెస్టివల్ ఉన్నా మేము ఇంట్లో వండలేమనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తినవచ్చు అనమాట. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మేమైతే ఇప్పుడు పప్పు ఆవకాయ ట్రై చేసాం, నాకైతే బాగా నచ్చింది. ఇంతకుముందు బూరి కూడా ట్రై చేశాను, ఆ నెయ్యి ఫ్లేవర్ తరుగుతూ భలే అనిపించింది అనమాట. మీరు కనుక హైదరాబాద్లో మంచి వెజిటేరియన్ ఫుడ్ ఎదిగితే ఖచ్చితంగా ఈ బ్రాహ్మణ భోజనానికి అయితే రావచ్చు అనమాట. అలా ట్రీట్ కానీ, బయట అంబియన్స్ కానీ, ఆ ఫ్లేవర్స్ అంతా అదే అనిపిస్తుంది. ఒక గుళ్ళో భోజనం తింటే ఎలా ఉంటుందో అట్లే ఉంటుంది అనమాట. మేము చక్కెర పొంగల్ తిన్నాం, పులిహోర టేస్ట్ చేసాం, అన్ని గుళ్ళో తిన్నట్టయితే టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆవకాయ కూడా అదే విధంగా చాలా బాగుంది. ఇంకా వడియాలు కూడా ఇచ్చారనమాట. వడియాలు కూడా పప్పులో అలా పెట్టుకొని. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట. మనం ఎంత తింటే అంత తినొచ్చు. అక్కడ ఫుడ్ అయితే ఉంటుంది బఫెట్లో, మనం వెళ్ళి పెట్టుకోవచ్చు కావాలంటే ఎంత కావాలంటే అంత. ఇది వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. దీంట్లో చూడండి క్యారెట్. మీరు ఎప్పుడైనా ఇక్కడ భోజనం చేయాలనుకుంటే ఖచ్చితంగా 12:30కి అలా రావాలి. ఖచ్చితంగా 1/2 hour వెయిటింగ్ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు జనాలతో మంచిగా కలకల్లాడుతూ ఉంటుంది. ఒకసారి అయితే చూడండి మీరు కూడా. మంచిగా వంకాయ కర్రీ అలా కలుపుకొని
మ్మ్. మనం ఇక్కడ తింటా ఉన్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే ఒక గుళ్ళో ఉన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ శివుడు అవ్వచ్చు ఇక్కడ అవన్నీ మొత్తం టెంపుల్ యాంబియన్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు టైం లేదనుకుంటే పైన కూడా తినొచ్చు. మేము కూడా పైన కూడా వీడియో చేసాం అనమాట. అక్కడ డైరెక్టర్ చైర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడైతే వెయిటింగ్ ఏమి ఉండదు, డైరెక్టర్ అయితే వెళ్ళి తినొచ్చు. ఇక్కడైతే కొంచెం టైం పడుతుంది కానీ మంచిగా కూర్చొని ఫ్యామిలీతో అయితే తినొచ్చు అనమాట. ఈ వంకాయ కర్రీ వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటి తిందాం. ఆ గార్లిక్ ఆనియన్ లేదని ఫీల్ అయితే రావట్లా, టేస్ట్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ అయితే రైస్ వేయించుకొని మిగతా ఐటమ్లు అయితే ట్రై చేద్దాం. మంచిగా వేడిగా మనకి ఎంత కావాలంటే అంత రైస్ వేస్ట్ చేయకుండా వేసుకోవాలి. సాంబార్ కొంచెం మంచిగా వేడి వేడి సాంబార్ వేయించుకున్నాం. ఆనపకాయ గుమ్మడికాయ ముక్కలు పెద్ద పెద్దగా వేసారనమాట. దీని టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు. మంచి వేడి వేడిగా అయితే ఉంది. సాంబార్ అయితే స్వీట్ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. స్వీట్ ఫ్లేవర్ వచ్చినా డిఫరెంట్గా ఉంది. అలా ట్రై చేయాలనుకుంటే కూడా బాగుంటుంది. అలా తింటూ దాంట్లో వడియం సాంబార్లో ఎప్పుడైనా తినడానికి నంచుకోవడానికి ఏమైనా ఉంటే బాగుంటుంది అనమాట. దాంతోపాటు ఫ్రై కూడా ఉంది, ఫ్రై కూడా ట్రై చేద్దాం. ఫైనల్గా మంచి గడ్డ పెరుగుతో అయితే ట్రై చేద్దాం. మంచిగా ఇలా కలుపుకొని అన్నీ తిని మంచిగా పెరుగన్నం తింటే చాలా చల్లగా అయితే ఉంటుంది అనమాట కడుపులో. అలా పెరుగన్నం తింటూ చక్కెర పొంగలి స్వీట్ నుంచి కూడా నాకు చాలా ఇష్టం అనమాట. మీకు పెరుగన్నంలో ఏ కాంబినేషన్ ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి. మంచిగా ఫైనల్గా తమలపాకు తీసుకొని అలా సున్నం రాసుకొని సోంపు ఇక్కడ హెల్త్ బార్ కనపడుతుంది కదండి, ప్యూర్ గుడ్ సాటిస్ఫైడ్. నాకు ఎలా అనిపించిందో ఈ హెల్త్ బార్లో అయితే యారో అయితే చెప్పేస్తుంది. నేను ట్రై చేసినప్పుడు అయితే నాకైతే బాగా అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. యా నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. కేవలం 2 అరటిపళ్ళు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేయగలనంత శక్తి వస్తుంది. నిద్రపోయే ముందు కీరా దోసకాయ తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. 3 క్యారెట్లు తింటే 3 మైళ్ళు పరిగెత్తే శక్తినిస్తాయి. నిజంగా చెప్పాలంటే ఇవి మొదట ఔషధంగా ఉండేవి, తర్వాత ఆహారంగా మారిపోయాయి. ఇక్కడ గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది కదండి, ఇది బ్రాహ్మణ భోజనం రెస్టారెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. శ్రీ గాయత్రీదేవి మీల్స్ హోమ్ అని ఉంటుంది గూగుల్ మ్యాప్లో, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసిన డైరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వెళ్తారనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ బడ్జెట్ బార్లో ప్రైజెస్ బార్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కదండి. ఈ కాంబో ప్రైస్ ఎంతో తెలిస్తే కింద అయితే కామెంట్ చేసేయండి. నేనైతే ట్రై చేశాను, నాకైతే బాగా అనిపించింది. ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ 250 రూపీస్ అనమాట. ఆ ప్రైస్కి టేస్ట్కి నాకైతే వర్తే అనిపించింది.